తెలంగాణకు నీటి అక్షయ పాత్ర కాళేశ్వరం ప్రాజెక్ట్. రాష్ట్రంలో ఎండిపోయిన భూములకు కడుపు నిండా నీళ్లిచ్చింది ఈ అద్భుతమైన ఎత్తిపోతల పథకం. ఉమ్మడి నిజామాబాద్లో నీళ్లు లేక వట్టిపోయిన భారీ ప్రాజెక్టులను సైతం ఊపిరిపోసింది. 2 పంటలకు నీళ్లిస్తూ ఆయకట్టు రైతుల్లో ఆనందం నింపింది. అంతేకాదు, ఆపత్కాలంలో రేవంత్ సర్కార్కు కొండంత దిక్కై నిలిచింది కాళేశ్వరం ప్రాజెక్ట్. విమర్శించిన కాంగ్రెస్ నేతల నోరు వెళ్లబెట్టేలా చేసింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అద్భుత ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. తెలంగాణలోని బేడు భూములకు జీవధార అయింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళను తెచ్చింది. అంతవరకు నీళ్లు లేక వట్టిపోతున్న శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు ఊపిరిపోసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంతో ఏప్రిల్ 22, 2021న తొలిసారిగా నిజాం సాగర్ కు కాళేశ్వరం జలాలు రావడం చరిత్రలో అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది. ఈ జలదృశ్యాలు ఒక్క నిజాం సాగర్ కే కాదు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లోనూ ఆనందం నింపాయి. గోదావరి, మంజీరా నదులపై శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ 2 జలాశయాలు జలకళ సంతరించుకునేలా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పటిష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పట్టేలా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంతో ఆయకట్టు రైతులకు భరోసా కల్పించారు. ఏటా జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాల కోసం ఎదురుచూసే అన్నదాతలకు కాలంతో సంబంధం లేకుండా ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి భరోసానిచ్చారు. కాళేశ్వరం నీళ్లను గ్రావిటీ ద్వారా నిజాం సాగర్ కు తరలించి ఏటా 2 పంటలు పండించేలా చేశారు. కానీ రైతుల శ్రేయస్సు కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. అడుగడుగునా బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. రైతుల కడుపును నింపే అద్భుతమైన ప్రాజెక్టును నామరూపాలు లేకుండా చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. అయితే ఎన్ని కుట్రలు చేసినా ప్రకృతి రూపంలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించేందుకు మళ్లీ రేవంత్ సర్కార్కు ఇదే ప్రాజెక్టు ఆయువు పట్టుగా మారింది. ఆగస్టు 10న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకానికి భూమి పూజ చేశారు. 1067 కోట్ల వ్యయంతో ఎస్ఆర్ఎస్పీ నీళ్లను దిగువకు అందించేలా వరద కాలువలపై 3 చోట్ల పంప్ హౌజులను నిర్మించారు. అయితే రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కిందకు పారే నీళ్లు మళ్లీ ఎదురెక్కేలా డిజైన్ చేసి వీటిని నిర్మించడం ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. అనుకున్న విధంగానే 2 ఏళ్ల కాల వ్యవధిలోనే ఈ పనులు పూర్తయ్యాయి. వానాకాలంలో దిగువకు నీళ్లు వదిలే పరిస్థితి లేని ఎస్ఆర్ఎస్పీలో పునరుజ్జీవ పథకంతో పునరుత్తేజం కలిగింది. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోసే కాళేశ్వరం నీళ్లు జగిత్యాల జిల్లా రాంపూర్కు 4 కిలోమీటర్ల దూరంలోని నూకపల్లి వరకు చేరుకుంటున్నాయి. ఎస్ఆర్ఎస్పీ వరకు ప్రతి 30 కిలోమీటర్ల దూరానికి ఒక పంపు హౌజ్ నిర్మించడంతో 3 చోట్ల నీళ్లు నిల్వ ఉండడమే కాకుండా వేగంగా ఎదురెక్కి ముందుకు పరుగులు తీస్తున్నాయి. జగిత్యాల జిల్లా రాజరాజేశ్వరరావుపేట వద్ద 2వ పంపు హౌజును నిర్మించారు. అటు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ వరద కాలువ నుంచి 0.100 కిలోమీటర్ పాయింట్ వద్ద 3వ పంపు హౌజును కట్టారు. ఇక్కడ నుంచి పోచంపాడు ప్రాజెక్టులోకి నీళ్లను ఎత్తిపోస్తారు. ఒక్కో పంపు హౌజులో 11,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా 8 మోటార్లు ఏర్పాటు చేశారు. దీంతో కాళేశ్వరం జలాలు ఆయా జిల్లాల్లో బీడు భూములను తడుపుతూ పరుగులు తీస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా 2.30 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టే ఆధారం. అయితే కొన్నేళ్లుగా ఎగువ నుంచి వరదలేక నిజాం సాగర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వానాకాలం ప్రారంభ సమయానికి నీళ్లు లేక ఆయకట్టు రైతులను ఆదుకోవడం కష్టమైపోయింది. వానాకాలం ముగింపులో కురిసే భారీ వర్షాలకు గడిచిన 4 ఏళ్ల పాటు నిజాం సాగర్ గేట్లు వరుసగా ఎత్తుతున్నప్పటికీ సమయానికి సాగునీళ్లు అందించే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యకు గులాబీ అధినేత పూర్వ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో చెక్ పెట్టారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఎల్లంపల్లి, మిడ్మానేరుకు తరలించి అక్కడి నుంచి 25 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా
సిద్దిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి రిజర్వాయర్ మీదుగా శ్రీ రంగనాయక సాగర్లోకి ఎత్తిపోస్తున్నారు. ఆ తర్వాత మల్లన్న సాగర్ మీదుగా కొండపోచమ్మ సాగర్కు తరలించి ప్యాకేజీ 8లో భాగమైన హల్దీవాగు ద్వారా నిజాం సాగర్కు జలాలు తరలిస్తున్నారు. ఇంజనీరింగ్ వండర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కడో ఉన్న గోదావరిని తీసుకొచ్చి కేసీఆర్ తమలో ఆనందం నింపారని నిజాం సాగర్ ఆయకట్టు రైతులు కొనియాడుతున్నారు. సింగూరు జలాలతో సంబంధం లేకుండానే నిజాం సాగర్కు ప్రాణ ప్రతిష్ఠ చేశారని చెప్తున్నారు. గత ఏడాది వానాకాలం యాసంగిలో నిజాం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేక ఎండిపోయింది. సాగనీరు లేకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. సింగూరు జలాల విడుదలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హల్దీవాగు ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్లను నిజాం సాగర్ కు మళ్లించాల్సి వచ్చింది. కేసీఆర్ పై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూనే చివరకు ఆయన హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టునే వాడుకునే దుస్థితికి రేవంత్ సర్కార్ దిగజారింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును దూషిస్తూ మరోవైపు అదే కాళేశ్వరం నీళ్లను వాడుకోవడం రేవంత్ సర్కార్కే చెల్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం జలాలతో పంటలు పండిస్తున్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను మనసారా ఆశీర్వదిస్తున్నారు. మళ్లీ గులాబీ అధినేత అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.